మా పిల్లలని చెప్పడం కాదు కానీ ఇంత చిన్న ఏజ్లో ఎంత బాగా అర్థం చేసుకుంటారో. చిన్న పని ఉందన్న బయటికి వెళ్ళేసి వస్తామంటే అస్సలు ఏడవకుండా ఓకే మమ్మీ ఓకే డాడీ అని బాయ్ చెప్తున్నారు. అందరికీ ఏమో బండిలో పెట్రోల్ వస్తే నడుస్తుంది, కానీ మా ఆయనకు మాత్రం బాడీలో ఛాయ్ వస్తేనే నడుస్తుంది. ఇంకా ఆయన ఛాయ్ తాగే లోపు నేను కూడా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొని తాగినాను. ఈ మధ్య ఛాయ్ తాగడం చాలా తక్కువ చేసేసినాను. ఒక చిన్న షూట్ ఉందని బయటకి అయితే వచ్చేసినాము. ఇంకా షూట్కి రమ్మని మా ఆయన అయితే 100 సార్లు బతలాడాలి. ఆయనకు షూట్కి రావడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా సరే పట్టుకొస్తాను. ఇంకా షూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దామని లోపు నాకు ఫుల్ ఆకలి అవుతుంది. మా ఆయననేమో ఆల్రెడీ ఇంటికాడ తినేసి వచ్చింది. నాకేమో ఇంటి దగ్గర ఉంటే అసలు ఆకలి కాదు, కానీ బయటకు వస్తే ఫుల్ ఆకలి అవుతుందని ఇంకా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. అప్పటికే టైం 4 అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుందని దెబ్బ తినేసినాం. ఆయనకు ఆకలి అవుతలేదంటే అందుకోసం ఒక డ్రింక్ తీసుకొని తాగేసిండి. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకైతే బొమ్మలు తీసుకున్నాం. వాడు ఎప్పటి నుంచో అడుగుతుండో మమ్మీ వంట చేసే బొమ్మలు తీసుకురాని, ఎట్లా అని వానికి తీసుకుపోయి ఎట్లా ఉండాలని చూపిస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే చాలు మా ఆయన ఛాయ్ పెట్టు అంటాడు. సాయంత్రం అనే కాదు, పొద్దున రాత్రి మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూనే ఉంటాడు. ఇంకా నేను ఈ మధ్య ఛాయ్ తాగడం చాలా తక్కువ చేసేసిన. అందుకోసం ఏదో ఒక జ్యూస్ చేసుకోవాలని ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ చేసుకుందామని కట్ చేస్తున్నా. నాకు ఏదైనా ఫ్రూట్లలో ఇష్టం అంటే ఈ మస్క్ మిలన్ అనమాట. చాలా సీజన్ కాకమున్నా అయినా సరే తినాలనిపిస్తుంది. నాకు డైరెక్ట్ తినడం కన్నా జ్యూస్ చేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం. అందుకోసం దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకున్నాను నాకు పిల్లలకి. ఇంకా మా ఆయనకి మా అత్తమ్మకేమో ఛాయ్ పెట్టిన. వాళ్ళకి మనం జ్యూస్ ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అసలు జ్యూసులు కాదు కదా, ఏం ముట్టను కూడా ముట్టరు. వాళ్ళకి ఏంటంటే ఛాయ్ ఉండాలి, ఎనీ టైం ఛాయ్ కావాలి. ఇంకా నేను పిల్లలు అయితే జ్యూస్ తాగేసి ఎప్పుడు బోరింగ్గా ఫీల్ అవుతుండే ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు తీసుకెళ్తాం పిల్లల్ని. అట్లానే ఇట్లా బయటకి అయితే తీసుకెళ్ళాం. ఇంకా డీమార్ట్ దగ్గరికి వెళ్ళి పాప్కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడే నించొని టైం పాస్ చేసుకుంటూ తినుకుంటూ ఇంటికి వచ్చినాం.